రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కడప జిల్లాలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. మొదటగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిల పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించనుండడంతో ఇవాళ ఏపీలో 148 స్థానాలకు సంబంధించిన శాసనసభ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కడప జిల్లాలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. మొదటగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిల పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇవాళ ఏపీలోని 148 స్థానాలకు సంబంధించిన శాసనసభ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కడప జిల్లాలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. మొదటగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిల పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించనుండడంతో ఇవాళ ఏపీలోని 148 స్థానాలకు సంబంధించిన శాసనసభ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కడప జిల్లాలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. మొదటగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ వైఎస్ షర్మిల పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఏపీలోని 148 స్థానాలకు సంబంధించిన శాసనసభ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యూసఫ్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. యూసఫ్, చెప్పండి, ప్రధానంగా ఈరోజు షర్మిల షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఆమె పేరు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. కడప జిల్లాలో ఇవాళ పిసిసి అధ్యక్షురాలు షర్మిల పర్యటన కొనసాగబోతా ఉంది. ఇవాళ మధ్యాహ్నం ఆమె నేరుగా హైదరాబాద్ నుండి ప్రత్యేక ఫ్లైట్ లో కడపకు రానున్నారు. ఇక్కడ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ఇడుపులపాయ తన రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వెళ్లనున్నారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం కొద్దిసేపు ప్రార్థన చేయనున్నారు. పూర్తిగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికే ఇడుపులపాయకు బయలుదేరుతా ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు 114 మందికి సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో పాటు 10 నుంచి 15 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించనున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికీ అధిష్టానం క్లియర్ కట్ గా వీళ్ళకి ఒక ఆదేశాలు ఇచ్చింది. అధికారికంగా ఇవాళ ప్రకటన వెలువడనుంది. కడప ఎంపీగా అయితే ఇప్పటికే షర్మిల పేరును ఖరారు చేశారు. ఆమె ఈసారి కడప ఎంపీ బరిలో నిలవనున్నారు. పూర్తిగా మనం గతంలో కూడా చెప్పాం, ఈసారి ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారు. అవినాష్ రెడ్డికి పూర్తిగా ఈమెతో మంచి ఎఫెక్ట్ కూడా పడబోతోందని చెప్పేసి గతంలోనే మనం చెప్పాము. అందుకు అనుగుణంగానే అటు టీడీపీ కూడా భూపేష్ రెడ్డి అంటే ఒక నియోజకవర్గ స్థాయికి సంబంధించిన ఒక నాయకుడిని కడప ఎంపీగా ప్రకటించారంటే లోపాయకరంగా పూర్తిగా షర్మిలకు వారి సహకారం కూడా అందించబోతా ఉన్నారు. 114 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు ఇప్పటికే కడప ఎంపీ స్థానం నుండి షర్మిల కావచ్చు, రాజమండ్రి గుడుగు రుద్రరాజు కావచ్చు, విశాఖ నుండి సత్యారెడ్డి కావచ్చు, కాకినాడ నుండి ఎంఎం పల్లం రాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు ప్రాథమికంగా ఇప్పటికే మనకు సమాచారం అందుతా ఉంది. వీరందరూ కూడా సీనియర్ నాయకులు. ఇవాళ వారి పేర్లు కూడా ఎంపీ జాబితాలో ఉండనున్నాయి. వీరందరూ కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసేందుకు ఇప్పటికే వ్యూహాలను మొత్తం రచించారు. వాటికి అనుగుణంగానే అవన్నీ అమలు చేయబోతా ఉన్నారు. షర్మిల పోటీ అయితే కడప జిల్లాలో పెద్ద చర్చగా మారింది. వైఎస్ కుటుంబం నుండి ఇప్పటికే 2 అభ్యర్థులు ఇప్పుడు బరిలో నిలవనున్నారు. అటు అవినాష్ రెడ్డి కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు. వీరిద్దరు ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉంటే మూడో కూటమికి సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించి అయితే భూపేష్ రెడ్డి బరిలో నిలవనున్నారు. పూర్తిగా ప్రజలంతా ఇప్పుడు ఏ వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే జిల్లాలో కొనసాగుతా ఉంది. ఇప్పటికే ప్రచారానికి కావాల్సినటువంటి మొత్తం సామాగ్రిని అంతా కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. ఇక్కడ నుండి వాహనాలను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఏమో పర్యటించి స్థానికంగా కూడా ఇప్పటికే సీనియర్ నాయకులందరినీ కూడా అసెంబ్లీ అభ్యర్థులను ఈమె ఇప్పటికే చర్చలు జరిపింది. వారందరినీ కూడా బరిలో దింపుతా ఉంది. ఇటు కమలాపురంలో అయితే సీఎం జగన్ మేనమామ, ఇటు షర్మిలకు కూడా మేనమామ అయినటువంటి రవిరెడ్డి ఉన్నారు బరిలో. ఆయన కూడా తలనొప్పిగా మారేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వీరందరూ సీఎం జగన్ కు సొంత బంధువులు ఎవరు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తా ఉన్నారో అక్కడ ఆమె కూడా తన సన్నిహిత వర్గాల నుంచి మంచి అభ్యర్థులను ఎన్నుకొని బరిలో నింపుతా ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు పెద్ద చర్చ అయితే కొనసాగుతా ఉంది రాజశేఖర్. కానీ పూర్తిగా అక్కడ పరిణామాలు చూసుకుంటే అంటే ఈరోజు షర్మిల షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఆమె ఎక్కడైనా ప్రసంగించే అవకాశం కార్యకర్తలతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్ చేసే విధంగా ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? పూర్తిగా సీనియర్ నాయకులందరినీ కూడా కలుపుకొని వాళ్ళ మొదటిగా ఎక్కడైతే ఇడుపులపాయ నుండి కడపకు మళ్ళా బయలుదేరతారు. ఇక్కడ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. పెద్ద దర్గాకు సంబంధించి అమీన్ పీర్ దర్గాలో మైనార్టీల సోదరులకు అందరికీ కూడా ఏమో ఇఫ్తార్ విందు కూడా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. మరోపక్క కొన్ని మద్రసాలకు వెళ్లి అక్కడ కూడా స్థానిక ముస్లిం కమ్యూనిటీ నాయకులతో అందరితో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. ఆ షెడ్యూల్లో భాగంగా ఇవన్నీ కూడా ఈ రోజు కార్యక్రమాలు కొనసాగబోతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కడప నగరంలో కూడా మైనార్టీలు అతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇక్కడ నుండి కూడా ఒక మైనార్టీని కూడా రంగంలోకి దింపేందుకు ఆమె ఇప్పటికే మంతనాలు జరిపినట్టు తెలుస్తా ఉంది. సీనియర్ నాయకుడు అహ్మదుల్లా కుమారుని గాని బరిలో నింపేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనబడతా ఉన్నాయి. ఎట్లయినా సరే కడప ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకోవాలన్నటువంటి వ్యూహం అయితే బలంగానే కనబడతా ఉంది. అందుకు అనుగుణంగానే షర్మిల కూడా అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు ఇటు క్రిస్టియన్ ఓట్లు కీలకం. ఇప్పుడు క్రిస్టియన్, మైనార్టీ ఓట్లు ఈ 2 వర్గాలకు సంబంధించిన నేతలతో కూడా
పూర్తిగా చర్చలు జరిపారు. వాళ్ళందరూ కూడా సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చిన తర్వాతనే అధిష్టానం నుండి ఈమెకు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారము పోటీలో నిలవనున్నారన్నటువంటిది బహిరంగంగా చర్చ జరుగుతా ఉంది. పూర్తిగా అటు చూసిన గనుక అంచనాలు వేస్తే ఎంపీ స్థానంలో ఖచ్చితంగా షర్మిల అయితే ఒక మంచి కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. ఆ రెండు వర్గాలకు ముగ్గురు అభ్యర్థులు కూడా ఒకే సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారే బరిలో ఉన్నారు. పూర్తిగా ఇంకా ఇండిపెండెంట్లు కావచ్చు, వీరందరూ కూడా పూర్తిగా కాంగ్రెస్ కు సహకరించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు షెడ్యూల్ లో భాగంగా ఈ యొక్క వర్గాలు ఎవరెవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉన్నారు వీరందరితో కూడా ఈ రోజు చర్చలు జరుపుతా ఉన్నారు. అసెంబ్లీ స్థానాలకు కూడా జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలకు కూడా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలా, వాళ్ళు ఓట్ బ్యాంక్ అనేది ఈసారి చూపించాలి. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అయితే పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంటుంది అనే ఒక వ్యూహంతో ముందుకు వెళ్తా ఉన్నారు. మరోపక్క రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి మాజీ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ను కూడా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించనున్నారు. వీరందరూ కూడా కలిసి జిల్లాలో పనిచేసి మేమంతా మైనారిటీలకు అండగా ఉంటాము, మీరంతా సహకరించండి అని చెప్పి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు కోరనున్నారు. మరోపక్క సునీత కావచ్చు, సౌభాగ్యమ్మ కావచ్చు, వీరిద్దరూ కూడా షర్మిల తరఫున ప్రచారం చేసేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనబడతా ఉన్నాయి. ఒకవేళ పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే సునీత కావచ్చు, సునీత భర్త రాజశేఖర్, వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈసారి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్.